హాయ్ అండి, విజయలక్ష్మి అల్యూమినియం కబోర్డ్స్ మన ఛానల్ చూడండి. ఈ సైట్ బాపట్లలో జరిగిందండి. ఇది చిన్నదేనండి వర్క్. అంటే ఇది బాక్స్ వర్క్ చేసాము సారాలు ఇది మామూలు హౌసే కానీ ఒక కింద రూమ్లో ఏమంటారు ఆఫీస్ రూమ్ కింద పెట్టుకున్నారు సారు. బాపట్ల శ్రీనివాస్ గారు ఎల్ఐసిలో చేస్తారండి. ఎల్ఐసి సంబంధించి ఆఫీస్ రూము బ్యాగ్స్ గిఫ్ట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్ కింద చేయించుకున్నారండి. మొత్తం అంతా బాక్స్ వర్క్ అండి మేము చేసింది. మొత్తం సింగిల్ కలరే వాడారు సార్. సింగిల్ కలరే సెలెక్ట్ చేసుకున్నారు. డబుల్ షీటే వస్తుంది, మౌల్డింగ్ వర్క్ వస్తుందండి. అదిగోనండి చూడండి, సింగిల్ కలర్ అయినా డబుల్ కలర్ అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్రంట్ లుక్ అంతా కూడా ఒకేలా ఉంటుంది, సింగిల్ కలర్ అయినా డబుల్ కలర్ అయినా. బ్యాక్ సైడ్ వైట్ వస్తుంది, ఫ్రంట్ మీకు నచ్చిన కలర్ వస్తుంది. ఇదంతా బాక్స్ వర్క్ అండి, ఫ్రేమ్ వర్క్ ఏం కాదు. అక్కడ ఏమి ఎంటీ వాల్స్ ఉంటే ఆ ఎంటీ వాల్లో మనం బాక్స్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. మొత్తం బాక్స్ వర్క్, స్టోరేజ్ పెట్టుకోవడానికి సార్ అక్కడ గిఫ్ట్స్ అవి ఇస్తారండి. ఆ గిఫ్ట్లు అవి ఇవ్వడం దానికోసం నాకు స్టోరేజ్కి కావాలని చెప్పేసి ఈ విధంగా చేయించుకున్నారండి. ఇది బాపట్లలో చేసామండి. ఆయనకి వచ్చిన షీల్డ్లు ఉంటాయి కదండి, గవర్నమెంట్ తరపు నుంచి వచ్చినవి, అవన్నీ పెట్టుకోవడానికి ఈ కబోర్డు గ్లాస్ కబోర్డు చేయడం జరిగిందండి. ఇది బాక్సే, అక్కడ చేసిన ప్రతిదీ కూడా బాక్సేనండి. నాలుగు కబోర్డులు చేసామండి, 4 కబోర్డులు బాక్సే మొత్తం అంతా కూడా. ఈ సైడ్ కూడా మొత్తం బాక్స్ వర్కేనండి, స్లాబ్ వర్క్, సీలింగ్ లేదు, స్లాబ్ వర్క్ చేసాము. ఓపెన్ డోర్ల కింద పెద్ద డోర్స్, ఓపెన్ డోర్స్ పైన కూడా ఓపెన్ డోర్లు ఇవ్వడం జరిగిందండి. చూడండి, మొత్తం ఫ్లైవుడ్తో చేసినట్టుగానే వస్తుంది. లుక్ అంతా కూడా ఫ్లైవుడ్ డెక్లంతో చేసినట్టుగానే ఉంటుంది వర్క్. మధ్యలో ర్యాక్స్ కానీ సైడ్ బాక్స్ కానీ ఏమీ తేడా ఉండదండి. మామూలు దళసరిగా ఉండడం, థిక్నెస్ ఎక్కువగా ఉండడం ఏమి ఉండదు. ఇది 20 mm థిక్నెస్ వస్తుంది. మనం బాక్స్ లోత్ అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు, డెప్త్ అనేది ప్రాబ్లం ఏమి ఉండదండి. మన కబోర్డు లాగా మన సిమెంట్ షెల్ఫ్లో ఏ విధంగా ఉంటాయో ఫ్లైవుడ్. ఇది బయట అండి, ఇది లాక్స్ అవి ఉంటాయి. సాఫ్ట్ క్లోజ్ అండి. సౌండ్ రావడం కానీ డిస్టర్బెన్స్ కానీ ఏది ఉండదు మీకు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, లైఫ్ వస్తుంది మీకు ఫుల్ గ్యారంటీగా. ఒక్కసారేనండి మీరు పెట్టేది, మెయింటెనెన్స్ ఏమి ఉండదు దీనికి. మళ్ళీ పాడవడం కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ అది ఊడిపోవడం కానీ ఏది జరగదు మీకు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చేసామో అదే విధంగా అనేది మనకి లైఫ్ టైం అలాగే ఉంటుంది. వాటర్ పెట్టి కడుక్కున్న అలాగే ఉంటుందండి. ఇది వేరే చోట కిచెనే చేసామండి. కిచెను ఒక బెడ్రూమ్లో సన్షైడ్ పైన కబోర్డు చేసాము. ఇది కిచెన్లో సన్సైడ్ అండి. ఇది పైన సజ్జ అంటారు కదండి, అదండి ఇది. పైన ఓపెన్ డోర్లు ఇచ్చామండి. చిన్నదండి కిచెన్. ఆ కిచెన్లో చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. గ్రే కలర్ వాడాము, కిందంతా గ్రే వాడామండి. బాగా వచ్చింది వర్క్ అంతా. చూడండి, ప్రతి 2 బాస్కెట్లు ఇచ్చామండి. ఆ 2 బాస్కెట్లు కూడా చిన్న సైజు వచ్చాయి. ఆ బాస్కెట్లు కూడా అంటే ప్లేస్ని బట్టి అనేది మనం ఏ సైజ్ అని వేసుకోవచ్చు. అన్నీ ఓపెన్ డోర్లే పెట్టడం జరిగింది. మొత్తం సింగిల్ కలర్ గ్రే కలర్ వాడాము. మౌల్డింగ్ ఆ విధంగా జరుగుతుందండి. బ్యాక్ సైడ్ వైట్ వస్తుంది, ఫ్రంట్ మీకు నచ్చిన కలర్ మౌల్డింగ్ అనేది జరుగుతుందండి. షీట్ కటింగ్ లేకుండా అదే షీటు ఫ్రంట్ నుండి బ్యాక్ సైడ్కి మనకి మౌల్డింగ్ జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా వస్తుందండి వర్క్. మనం అల్యూమినియం అని చెప్తేనే కానీ ఎవరికీ తెలియదండి. ఇది ప్లైవుడ్తో చేయించుకునే లుక్ వస్తుంది, దానికన్నా ఇంకా బాగా వస్తుంది లుక్ అయితే. డోర్ థిక్నెస్ కానీ డోరు సైజు కానీ మనం చూడడానికి ప్లైవుడ్తో చేసుకున్నట్టుగానే ఉంటుందండి. ఎల్ షేప్లో వచ్చిందండి కిచెను. ఆ కిచెన్ ఎల్ షేప్లో రావడం వల్ల
ఆ మధ్యలో కారణం ఓపెనింగ్ ఉంచమని చెప్పేసి అన్నారు, క్లోజ్ చేయకుండా. ఏదైనా మెటీరియల్ పెట్టుకోవడానికి తీసుకోవడానికి కనిపించేటట్టుగా పెట్టమన్నారు. ఇది గ్యాస్ దగ్గర ఉండే ప్లేస్ అండి. ఇది ఆ గ్యాస్ దగ్గర ఉండే ప్లేస్లో మనం అక్కడ బాస్కెట్లు ఇవ్వడానికి కుదరలేదు, అది షింక్ దగ్గర. దాని గురించి బాస్కెట్లు పెట్టలేదండి. అక్కడ లోతు సరిపోలేదు, ప్లస్ అడ్డంగా వేరే సిమెంట్ బాల్ ఉండడం వల్ల కుదరలేదండి అక్కడ. ఇక్కడ సిస్టమ్ పెట్టి వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్ లాగా చేయడం జరిగింది. అది కాళ్ళు పెట్టుకోవడానికి, దానిపై ఏదైనా సిస్టమ్ పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి. ఇది ఒక్కటే బాక్స్ వర్క్ చేసామండి. మిగతాదంతా సిమెంట్ షెల్ఫ్లు ఉన్నాయి. సిమెంట్ షెల్ఫ్లతో మనం ఫ్రేమ్ వర్క్ చేస్తాము మొత్తం అంతా. ఈ పక్కన చిన్న కబోర్డ్ ఉంది. ఆ కబోర్డు కూడా 2 డోర్లు అలాగా ఇవ్వడం జరిగిందండి. ఇది బాపట్లలో చేసామండి. ఒకే చోట జరిగిందండి. అది పైన కిచెను, కింద ఆఫీస్ రూమ్కి చేసాము. అవతల గదిలో వచ్చేసరికి వుడ్ కలర్ వాడామండి. వుడ్ మన టేక్ వుడ్ పక్కన చిన్నది బెడ్రూమ్లో చేయడం జరిగిందండి. కింద టేక్ వుడ్తో చేయించుకున్నారు సారాళ్ళు. దానిపైన సన్సైడ్కి ఎల్ షేప్లో వచ్చింది. దానికి వుడ్ కలర్ వాడామండి. సేమ్ అందులో కలిసేటట్టుగా ప్యాటర్న్ సేమ్ అందులో వుడ్లో కలిసేటట్టుగా మనం వుడ్ కలర్ వాడడం జరిగింది. సైడ్ ఫ్యాన్లింగ్ జరిగింది. తర్వాత ఎల్ షేప్లో మనం డోర్లు చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇది బాపట్లలో చేసామండి. ఎక్కడికైనా వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్యామిలీలో ఎవరికి అవసరం వచ్చినా వీడియో సేవ్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుందండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వుడ్ అండి మొత్తం. ఇది లైటింగ్ అనేది కరెక్ట్గా లేదండి. అక్కడ లైట్లు లేవు, ప్లస్ మళ్ళీ ఇక్కడ మనం వర్క్ చేసే దగ్గర కూడా నైట్ అయిపోయిందండి వీడియో తీయడం. దానివల్ల కొంచెం ఇబ్బందిగానే ఉందండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కెమెరాలతో అవి కాదు కదండి, మొబైల్తో తీసిన వీడియోస్ అండి ఇవి. కొంచెం చూసి మీరు లైక్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.